నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. తర్వాత విచారణలో ఆయన ఏమి మాట్లాడతారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మన ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం. అనిల్ కుమార్ యాదవ్ ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన A2గా ఉన్నారు. అయితే ఈ రోజు విచారణకు హాజరయ్యారు. తర్వాత ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికీ 2 సార్లు ఇచ్చారు పోలీసు వారు. ఏది నోటీసులు వచ్చి విచారణ హాజరోబా అంటే ఒకరోజు వచ్చి ఆయన నేను ఇందాక చెప్పినట్లు వాపును చూసి బలుపు అనుకునే క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉంటాడు. అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పటిష్టంగా ఉన్నది. చట్టం దాని పనికి అది సక్రమంగా చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఈయన మహా అంటే ఎన్నిసార్లు తప్పించుకుంటాడు? ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు. అప్పుడు అలా తప్పించుకుంటాం అంటే కేసులు తీవ్రం అయిపోతాయి. ఎందుకంటే చట్టాన్ని ధిక్కరించిన కేసు ఇలా రకరకాల కేసులు పడతాయి. ఇంక రెండో తప్ప ఏమని తప్పించుకున్నాడు? మొన్న 4వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన చేస్తున్నారు అని చెప్పి ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని బూచిగా చూపించి అక్కడ మళ్ళీ తప్పించుకున్నాడు మొన్న ఒక రోజు. ఇప్పుడు అడిగి 2 సార్లు అయిపోయింది విచారణ క్రమం. నేను నోటీసులు పంపించడం 5 రాలా. ఇప్పుడు 3వ తప్ప ఇవాళ విచారణకు హాజరవ్వాలా బై డిఫాల్ట్గా అని చెప్పి ఆయన పైన తెలియనటువంటి ప్రెజర్ కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఆయన హాజరైనాడు. ఇక్కడ దాదాపు 40 నుంచి 50 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది టోటల్ ఇష్యూ కోరి ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ భర్త అదే నెల్లూరు జిల్లాలో ఒక ఎంపీగా ఉన్నాడు. VP అని అంటే చెప్పని వారే ఉండరు నెల్లూరు జిల్లాలో. ఆయన అనేక మందికి ఇప్పుడు ఫ్లోరైడ్ వాటర్ వెళ్తూ ఉంటుంది. అటు ఊర్లో ఏం చేస్తాడంటే ఉన్న పళ్ళంగా ఆయన సొంత డబ్బులు ఆయన ట్రస్ట్ నుంచి వచ్చే డబ్బులు ఇవన్నీ తీసి వాళ్ళకి మినరల్ ప్లాంట్ కట్టించడం కానీ అదొక్క సేవ చాలండి. ఎంతమంది లబ్ధి పొందుతారు? ప్రతి ఆ ఊర్లో ఉన్నటువంటి కులాలకు మతాలకు అతీతంగా మా ప్రభాకర్ అన్న అని చెప్పిన వాళ్ళు ఎంతమంది? ఆయన ఒక పక్క బిజీలో ఉంటాడా? ఆయనే గాక ఆయన సతీమణి ప్రతి వ్యవహారం ఆలుమొగులు అన్నప్పుడు ఈయన చేసే పని ఆమెకు తెలుసా, ఆమె చేసే పని ఈయనకి. సో సేవా కార్యక్రమాల్లో ఇద్దరు జోడిద్దుల్లాగా ముందుకెళ్తా ఉండే పరిస్థితి. ఈవిడ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతోమందికి డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఆవిడ తిరిగి ఆశించే రీతిలో కూడా ఉన్నది. ఏదైనా మాకు ఆకలిగిని మాకు బాధలు ఉన్నాయని చెప్పి పొయ్యి అడిగితే ఆ పరిస్థితి రీత్యా ఆ దృష్టి రీత్యా వాళ్ళ దగ్గర అంత ఉంటే అంత డబ్బులు 10,000 10,000 ఇచ్చినారని చెప్పి కొన్ని లక్షల మంది చెప్పిన్నారు. ఇప్పటికీ వాస్తవం అనేది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అటువంటి మహిళ పైన నువ్వు పూర్వం అట్ట చేసినావు ఇట్ట చేసినావు అటువంటి మాటలు చెత్త మాటలు ఎన్ని ఊరికే మళ్ళీ తిరిగి మాట్లాడడం అనేది తప్పది. ఆవిడ ఎన్నికల సందర్భంగా అండి మనం ఏదో ముందుకెళ్తున్నాము ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నామని చెప్పి అలా ఏం మాట్లాడాల. ఓపెన్గా చెప్పింది. ఏమని చెప్పింది? ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి నేను ఒక్కగానొక్క టైంలో నేను కోడలిని, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి ఇంటికి నేను కోడలిని. కాలం వైపరీత్యం నా భర్త చనిపోయినాడు. తర్వాత నెమ్మదిగా ఈయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. వీళ్ళది పెద్ద కుటుంబమే. అదేవిధంగా ఈ యొక్క ప్రభాకర్ రెడ్డి కూడా పెద్ద కుటుంబమే. సరే మొత్తం మీద ఆ కుటుంబానికి ఆయన చేసుకొని ఆ ఇంటికి పోయింది. అప్పటి నుంచి వాళ్ళ బతుకుతా పోతున్నారు. సేవా కార్యక్రమంలో మునిగినారు. ఫస్ట్ టైం ఆవిడ ఎమ్మెల్యే కంటెస్టెంట్ ఇప్పుడు. అది ఆయన జీర్ణించుకోలేకపోయినాడు. ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి ఆవిడ కంటెస్ట్ చేస్తుంది. ఓపెనెంట్ ఎవరున్నా ఎమ్మెల్యే ఉన్నారంటే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి. ఆవిడ చేతుల్లో ఈయన చిత్తుగా 30,000 పైసలకు ఓట్లతో ఓడిపోయినాడు. తలాడి పెట్టుకోవాలా లెక్కన. సరే గెలిపోవటంలో సహజమే. అలాంటప్పుడు ఈ జనాల దగ్గరికి పోయి సూపర్ 6 హామీలు అన్నారు, చెప్పినారు కదా బాబు గారు, ఏమన్నా వస్తున్నాయా అని చెప్పి ప్రతి ఇంటికి పోయి అడగాల. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే వాళ్ళే నెల్లూరు జిల్లా నెంబర్ 1లో ఉందండి. వాస్తవంగా సూపర్ 6 హామీల్లో ఎన్ని అమలైనాయి, సక్రమంగా అమలవుతున్నాయా లేదా, సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతో నెల్లూరు జిల్లా వాళ్ళలో ముఖ్యంగా ఈ ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు నారాయణ గారు అని పిలుస్తాం కదా, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నారాయణ స్కూల్స్ అధినేత నారాయణ గారు, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ నెల్లూరు జిల్లా కేంద్రంగా ప్రతి ఇంటికి పోయి దాదాపు లక్షల ఇల్లుని ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 కుటుంబాలని టచ్ చేసి వచ్చారు. వీళ్ళు పోయినప్పుడు మాకు ఈ సమస్యలు ఉన్నాయి మా అది తీర్చే కదా మా 1 సంవత్సరం అయిపోయింది ఇది చెప్తారు కదా, దానికి ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా. ఎంత ధైర్యంగా ముందుకెళ్ళి మీ సమస్యలు ఉంటాయి చెప్పండి అని చెప్పి తెలుసుకొని పేపర్ పైన నోట్ చేసుకొని రానున్న 2 నుంచి 3 నెలల్లో ప్రతి ఒక్క సమస్య అన్ని క్లియర్ చేస్తారు. అధికారం ఉండదు కదా అని చెప్పి డబ్బులు దండుకోవడము, వాళ్ళని బూతులు తిట్టడము, అహంకారం చూపించడం అవి ఎక్కడ లేవు. వీళ్ళు నిజమైన కార్యకర్తల్లాగా సహజంగా న్యాచురల్గా మనుషులు మాదిరి అందరిలో కలిసిమెలిసి తిరుగుతా వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తా ఉన్నారు. అటువంటి మహిళ పైన సరే మొదటగా ఈవిడ నుంచి ఏమైనా వ్యాఖ్య తిన్నామా మనం? లేదు, ఆవిడ పైన చేసుకుంటూ పోతుంది. సో ఈవిడ పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ప్రశాంత్ రెడ్డి గారి పైన నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన వెనకలనే కూర్చున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఆయన చూడు ఇప్పుడు సెహ్వాగ్ వచ్చి తొలి బాల్ 4 కొడుతున్నాడా లేదని చెప్పి మనం యాంగ్జైటీగా చూస్తూ ఉంటాం. ఒకనొక టైంలో ఫస్ట్ బాల్ 4 కొడతాడు. ఎస్
పిచ్చి హ్యాపీ 4 పడి పడకముందే మనలో ఒక ఎంతూజియాజం ఉంటుంది. ఒక కెమెరా కానీ మన ఫేస్ పైన కానీ అట్రాక్ట్ చేసి చూపిస్తే మనకు అర్థమవుతుంది. అంటే 4 కొడతాడని చెప్పి మన యాంగ్జైటీ అర్థమవుతుంది. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడక ముందే అదే స్టేజ్ పైన వెనకలు కూర్చున్నటువంటి ఈ అనిల్ కుమార్ యాదవ్ రా ఐఎమ్ వెయిటింగ్ కానీ ఇంకా డెలివరీ కాల, ఆ బూతులు డెలివరీ కాలేదని చెప్పి వెయిట్ చేసి వచ్చాడు. ఆయన మొదలు పెట్టినాడు, ఎక్కడ లేనంత ఆనందం చూపించేశాడు. ఆయన అదృష్టం ఏంటంటే దానిపై కేసు పడదు. ఆయన ఎవరు అన్నారు, ప్రసన్న కుమార్ రెడ్డి అన్నాడు. ఈయన ఏమనలా, ఆడికి హ్యాపీ. ఆడి దాకా జరిగిందా, ఇమ్మీడియట్ గా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళే ధ్వంసం చేసుకున్నారు. ఆ కార్లు పడిపోయిన విధానం మనం చూసాం. కావాలని అంటే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు అందరిలో ఒక ఎమోషన్ కానీ ఆ సెన్సిటివిటీని వాడుకొని ఎన్నికల్లో పోయే విధానం ఎట్టుంటుందో ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇది అంతా వేరే విధంగా చూపిద్దామని చెప్పి ఈయన ఇంటిపైన దాడి జరిగినట్టు దాన్ని వేరే విధంగా చిత్రీకరిద్దాం అనుకున్నాడు. మొత్తం 100 మందిలో కనీసం ఒక 3 కూడా బాధపడేవాళ్ళు లేరు వాళ్ళ ఇంటిపైన దాడి జరిగిన దానికి. సో వాళ్ళు అనుకున్నటువంటి ప్లాన్ వికటించింది. ఆ క్రమంలో ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ నేను అన్నటువంటి వ్యాఖ్యలపైన నేను నిలబడి ఉంటాను, అయితే ఏంది అన్నాడు. ఎవరు, ప్రసన్న కుమార్ రెడ్డి. ఎందుకంటే ఆయన చుట్టూరు కనీసం ఒక 200 మంది రౌడీ మోక ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళకి ఆ మాత్రం అనడం సహజమే అండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళారు కదా, అంత అసభ్యకరంగా మాట్లాడినా సరే నెల్లూరు వెళ్ళారు కదా పరామర్శించడానికి, ఎలా చూడాలి? డ్రగ్స్ గంజాయి వాడి వాళ్ళకి అడిగేది జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారంటే ఇదేం పెద్ద విషయమా? కోర్టు పరిధిలో కోర్టు బెయిల్ నిరాకరించిందంటే కోర్టు నమ్ముతుంది అతను తప్పు చేశాడని. అటువంటి వాళ్ళని చూసేదానికి ఆయన పోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇదే నెల్లూరు జిల్లాకు సంబంధించి. ఆడికి పోవడమే పెద్ద విషయము. ఏది డబ్బులన్నీ దండుకునేవాడు కాడికి, అది కాకుండా మహిళల పైన బూతులు మాట్లాడినవాడు కాడికి ఇమ్మీడియట్గా పార్టీని సస్పెండ్ చేసి, సరే ఒకవేళ తెలివైన పొలిటీషియన్గా అయితే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత సరే ప్రసన్న అప్పుడు ఏదో తప్పు చేసినాడు, నిజం ప్రసన్న ఇది రిపీట్ కాకూడదునా అని చెప్పి నువ్వు ఒక రాజకీయాన్ని సరికొత్త వరవడిలోకి తీసుకెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చెప్తాను అది ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇటువంటి సూచనలు చేస్తానే ఉంటా. అలా కాకుండా ఆయన పార్టీని సస్పెండ్ చేయడు, ఆయన మాటలు ఖండించడం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన పార్టీలో ఎవరైనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఇమ్మీడియట్గా పార్టీ నుంచి వెలివేసి ఉంటాడు. వెలివేయడం పక్కన పెట్టి ఆయన ఏదన్నా నెల్లూరు జిల్లాలో అటువంటి చోట్ల పర్యటన పెడితే ఆ నాయకుడు ఇక్కడ గన వస్తున్నాడు అంటే ఆ ప్రోటోకాల్ అందరూ చెప్తాడు, కింద స్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో అతను గన వస్తే నేను ఒప్పుకోను అని చెప్పి హుకుం జారీ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. దగ్గరికే రాని కాకుండా అతను అని చెప్పి. ఆ విధంగా ఉండాలి రాజకీయం అనేది. అట్ట కాకుండా ఈయన ఎత్తుకొని పోయి ప్రసన్న కుమార్ రెడ్డిని కలసడం ఏందో. సరే కలిసినాడు, అది పక్కన పెడితే అనిల్ కుమార్ యాదవ్ గురించి ముఖ్యంగా ప్రసన్న కుమార్ రెడ్డి నేను అన్నటువంటి వ్యాఖ్యలపై నిలబడి ఉంటున్నాడు. అనిల్ కుమార్ యాదవ్ అప్పుడు స్టేజ్ పైన నవ్వుకుంటా ఉన్నాడు కదా అంతకుముందు. ఇప్పుడు కేసు ఎందుకు పడింది? ఆయన మీడియా సమావేశంలో మళ్ళీ అవును ఆయన అనే దాంట్లో తప్పే ఉండదు, అంత అహంకారం అండి, మరి అంత అహంకారమా? అప్పటికి ఆయన అన్నప్పటికీ నేను ఏదైతే కోట్లు ఈ ఇసుకలోను, ఈ రుస్తు మైన్స్ లోను, ఈ గ్రావెల్స్ లోను ఈ వ్యవహారం ఇంకా పూర్తిగా అనిల్ కుమార్ యాదవ్ వరకు రాలా. ఆయన కింద బాంబు ఆయన పెట్టుకున్నాడు అనిల్ కుమార్ యాదవ్. పరిణామం అనంతరం, ఎందుకంటే ఆ విచారణ వెళ్తా ఉంది నీట్గా. సో అనిల్ కుమార్ యాదవ్ పైన అక్కడ కేసు పడింది. మనం చెప్పినట్టు 2 సార్లు విచారణకు రాలా, ఇప్పుడు హాజరైనాడు. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ ఎటువంటి శైలి అంటే ఇప్పుడన్నా ఒక రకం మహిళల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే సరిపోయింది, మాట్లాడుకుంటా ఉంటే బాగుండేది. గతంలో అండి నారా లోకేష్ గారి పైన నేను ఒకటి చూశాను, అంటే అందరూ విన్నారులేండి అది. ఏమని, నారా లోకేష్ గారు అంట డ్రోన్ పంపించినాడు. వీళ్ళ డ్రోన్ వీళ్ళు ఎగరేసుకుంటారు, అద్దో నారా లోకేష్ ది డ్రోన్ అని చెప్తారు. ఆ డ్రోన్లు ఎగరేసి ఎక్కడ జనం లేని చోట ఏడనో దూరంగా ల్యాండ్ చూపించి జనం లేని చోట ఇక్కడికి జనం రాలేదని చెప్పి నారా లోకేష్ చెప్తున్నాడు అని ఒక ఆరోపణ చేసినాడు. సరే రాజకీయ ఆరోపణ బాగానే ఉంది నారా లోకేష్ పైన చేసావు. తర్వాత ఏమన్నాడు, ఒక అమ్మకి పుట్టింటే, అనిల్ కుమార్ యాదవ్ అహంకారంతో మాట్లాడిన విధానాలు, ఒక అబ్బకి పుట్టింటే దమ్ముంటే రా ఇక్కడికి, మా కార్యకర్తలు నేనేం చేస్తారు చూడు అంటే అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టాలి. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో కానీ ఎవరన్నా చూస్తే పెద్దోళ్ళు నిజమైన టీడీపీ కార్యకర్తలు కానీ నిజమైన ఎమోషన్ ఉండేటువంటి ప్రభుత్వాలు ఉండేవారు ఎవరైనా కూడా ఈ వీడియోని ఆధారంగా చేసుకొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక అబ్బకి పుట్టింటే నువ్వు ఇక్కడికి రా, నేను ఏం చేస్తాను చూడు పప్పు అన్నాడు. అంటే ఆడిపోతే నారా లోకేష్ గారిని ఏదో చేసేద్దామనే, అంటే అటెంప్ట్ మర్డర్ కింద రాదండి, అప్లై అవుతుంది, ఖచ్చితంగా అప్లై అవుతుంది. అది కాక అబ్బకి పుట్టింటే అంటే ఏమని నిన్ను అనొచ్చు కదా, మేము అనకుండా ఉన్నామంటే మాకు టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి లైను. ఎందుకంటే నేను పొరపాటున ఏదైనా మాడుతున్నా అంటే టీడీపీ ఉండే 100 రూపాయలు కట్టిన సభ్యత్వం కూడా పోతుంది, నేను ఈ ఊరికి చెప్పుకోలేను, నాకు ఏ సాధక బాధకాలు ఎవరు తీర్చేవాళ్ళు కూడా ఉండరు, మా సర్పంచ్ కూడా పలకడం అట్టుంటుంది. కాబట్టి ఎవడు బతుకులు వాడు బతకాలా, సక్రమంగా వాళ్ళ లైన్లో వాళ్ళు వెళ్తా ఉండాలని చెప్పి నేనైతే కోరుతున్నాను. సో ఇదండి, చూశారు కదా. ఇక అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు విచారణకైతే హాజరయ్యారు. ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.